హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజుటి వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకే చూసేయండి. పౌర్ణమి నాడు అంజు ఏం జరిగిందో మర్చిపోవడంతో అంజును నిలదీస్తూ ఉంటుంది బాగి. ఇక అంజు ఏది క్లారిటీగా చెప్పకపోవడంతో నిర్మలమ్మ గారు సదాశివం గారు నిజంగానే అంజలిలో ఆరు ప్రవేశించిందంటారా అని అడుగుతుండగా కొత్త కొత్త డౌట్లు అడగకు. ఆ ఘోర ఏదైనా చేశాడేమో, అదే ఫిక్స్ అయిపో. అరుంధతి అస్థికలు కాశీలో కలిపాక ఆ ఘోర సంగతి చెప్తానని అమర్ అన్నాడు కదా, అదే విషయం నువ్వు గుర్తుపెట్టుకో, ఎక్కువగా ఆలోచించకు అని సదాశివం గారు అంటుంటారు నిర్మలమ్మ గారిని. సరే అని ఆవిడ అనగానే ఇక రామ్మూర్తి భాగ్యని వదిలేయమ్మ, డాక్టర్ అంజుని రెస్ట్ తీసుకోమని చెప్పారు కదా, రెస్ట్ తీసుకోనివ్వు అని రామ్మూర్తి అనగానే ఇక అంజుని పడుకోమని చెప్పి అక్కడి నుండి బాగి వెళ్ళిపోతుంది. ఇక రాత్రిపూట గార్డెన్లో గుప్తా గారు ఆరు మాట్లాడుకుంటూ ఉంటారు. బాధగా ఉన్న ఆరుని చూసి గుప్తా ఏమైంది అని అడుగుతుండగా, ఈసారి కూడా నేను ఓడిపోయాను గుప్తా గారు అని ఆరు అంటుండగా, ఎందుకు అలా అనుకుంటున్నావు, ఆ ఘోర నుండి తప్పించుకొని నువ్వు విజయం సాధించావు అని అంటుంటాడు గుప్తా. లేదు, ఈ ఒక్క రోజుని ఉపయోగించుకొని నేను మనోహరి నిజస్వరూపాన్ని బయటపెట్టి మనోహరి పీడని ఈ ఇంటికి వదిలిస్తాను అని అనుకున్నాను. మనోహరిని ఈ ఇంటి నుండి గెంటేయాలి అనుకున్నాను, కానీ నా వల్ల ఏది కాలేదు. ఈ సమస్యల వలయంలో నా చెల్లిని చిక్కుకునేలా చేశాను, అంతా నా వల్లే అని అంటూ ఉంటుంది ఆరు. లేదు, నీ వల్ల ఏది కాదు, అంతా విధిలిఖితమే, అలా జరగాలని రాసుంది, జరిగింది అంతే. మీ నాన్నగారితో నువ్వు కాస్తన్ని క్షణాలు గడిపావు, దానికి సంతోషించు. ఈ ఒక్క రోజుతో నీ అరుంధతి ప్రస్థానం ముగియనుంది కాబట్టి ఈ ఒక్క పూటైనా నువ్వు ప్రశాంతంగా నీ కుటుంబంతో గడుపు. అయినా ఆ మనోహరి చేసిన పాపాలకి కర్మ ఊరికనే వదిలిపెట్టదు, తను కర్మ ఫలితం ఖచ్చితంగా అనుభవించి తీరుతుంది అని అంటూ ఉంటాడు గుప్తా. ఇక లేదు, ఎప్పుడో ఏదో జరుగుతుందని నేను ఇప్పుడే ఊరుకోలేను కదా, అయినా ఆ దేవుడు నాకు అన్యాయం చేస్తాడంటే నేను నమ్మను. అంత ఈజీగా ఆ మనోహరిని వదిలిపెట్టి నేను వెళ్ళను. అయినా ఇప్పుడు వెళ్ళినా కూడా నా చెల్లెలి కూతురిగా వచ్చి ఆ మనోహరి అంతాన్ని నేను చూస్తా అని ఆరు గుప్తాతో అంటుండగా ఆ మాటలకి గుప్తా సంతోషపడుతూ ఉంటాడు. ఇక రాత్రిపూట రామ్మూర్తికి టాబ్లెట్స్ ఇచ్చి పాలు కూడా పక్కన పెడుతుంది. ఇక వెళ్ళమ్మా, నువ్వు ప్రొద్దుటి నుండి అలసిపోయినట్టున్నావు కదా అని రామ్మూర్తి అంటుండగా, కాసేపు కూర్చొని మాట్లాడతాను నానా అని అంటూ, నీ దిగులేంటి నానా అని అడుగుతుంటుంది బాగి. నాకేం దిగులమ్మా, నీకు మంచి భర్త, పిల్లలు, కూతుర్లా చూసుకునే అత్తమామలు, నాకెందుకుంటుందమ్మా దిగులు అని అడుగుతుంటాడు రామ్మూర్తి. ఇక అదే నాన్న, ఇంత మంచి కుటుంబాన్ని నాకున్నా కూడా నువ్వెందుకు దిగులు పడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. అసలు కుటుంబం అంటే ఏంటో ఇప్పుడే తెలుస్తుంది. ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా నేనున్నాను అంటూ భరోసా ఇచ్చే కుటుంబం నాకుంది. నష్టాల బారి నుండి కూడా నన్ను కాపాడే నా భర్త నాకున్నాడు. అయినా కూడా నువ్వెందుకో దిగులుగా ఉన్నావు నాన్న, నీ సమస్య ఏంటో చెప్పవా? మొన్న ఆయనని నిలదీసినప్పటి నుండి నీ ప్రవర్తనలో మార్పు నేను గమనించాను. చెప్పవా నాన్న నాకు కూడా నీ సమస్యని అని బాగి రామ్మూర్తిని అడుగుతుండగా రామ్మూర్తి సైలెంట్గా ఉండిపోతాడు. నిజంగా అక్క గుచ్చి ఏదైనా తెలిసిందా నాన్న? నువ్వు అలా సమాధానం చెప్పకుండా ఉండిపోతే అక్క మనల్ని అసహ్యించుకుంటుందని నాకు అనిపిస్తుంది. అక్క మనల్ని నిజంగానే అసహ్యించుకుంటుందా, మనల్ని ద్వేషిస్తుందా అన్న భయం నాకు వేస్తుంది నాన్న. అక్క విషయంలో ఎవరు ఏమీ మాట్లాడట్లేదు, నువ్వు చెప్పట్లేదు, ఆయన నోరు విప్పట్లేదు, నేనే ఎక్కువగా ఆలోచిస్తున్నానని రాథోడ్ అంటున్నాడు. నాకు ఏదో భయంగా ఉంది నానా అని బాగి అంటుండగా, అటువంటిదేం లేదమ్మా అని రామ్మూర్తి అనగానే, నా కళ్ళల్లోకి చూసి నిజం చెప్పు నానా అని బాగి అడుగుతుండగా, నిజం తెలిస్తే బాగి గుండె బద్దలవుతుందని, అటువంటిదేం లేదమ్మా, అక్క గుచ్చి ఏమీ తెలియలేదు అని అబద్ధం ఆడేస్తాడు రామ్మూర్తి. నువ్వు నాకు అబద్ధం చెప్పవని నేను నమ్మి ఊరుకుంటున్నాను నాన్న. ఆయన పిల్లలు ఆర్జ గుచ్చి ఏదో చెప్పారు,
నాతో మాట్లాడిన అక్క ఈ అక్క ఒక్కరే అమ్మ అని నాకు డౌట్గా ఉంది. కానీ ఆయన మధ్యలోనే విషయం ఆపేశారు. అయినా ఆ అక్క ఈ అక్క ఒకటి కాకూడదనే నేను అనుకుంటున్నాను. నాతో ఎంత బాగా మాట్లాడిందో ఆవిడ. అటువంటి ఆవిడ ఈ లోకంలో లేదు అంటుంటే నాకు చాలా బాధగా ఉంది నాన్న. కనుక్కోవాలి అని బాగి అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక బాగి వెళ్ళిపోగానే మళ్ళీ రామ్మూర్తి ఏడుస్తూ ఉంటాడు. నీకు ఆఖరి క్షణాల్లోనైనా అక్కతో మాట్లాడే అవకాశం వచ్చింది. నువ్వు అదృష్టవంతురాలివి. నాకు ఆ అవకాశం కూడా రాలేదమ్మా అని రామ్మూర్తి దిగులుగా అనుకుంటూ ఉంటాడు. ఇక గోర తన సైన్యంతో ఒక దగ్గర ప్లానింగ్ చేసుకుంటూ ఉంటారు. ఇంటి నుండి ఎయిర్పోర్ట్కి వెళ్ళే టైంలో మరొక రూట్లో అమర్ కార్ అక్కడికి వచ్చి ఆగుతుందని, అక్కడ అమర్ దిగగానే 6 అస్థికలని దొంగలించాలని గోర అంటుండగా అసలు ఆ రూట్కి అమర్ కార్ ఎలా వస్తుంది అని అతని అనుచరులు అడుగుతూ ఉండగా ఇక గోర జరిగింది చెప్పడం స్టార్ట్ చేస్తాడు. రాథోడ్ ఫోన్ మాట్లాడి బయటికి వస్తున్న టైంలో రాథోడ్ పైన మంత్రించిన పొడిని చల్లి రాథోడ్ని వశం చేసుకుంటాడు గోర. ఇక ఆ విధంగా నమ్మిన బంటు ద్వారానే అమర్ కుటుంబం అంతా మామిళ్ళ చెరువు వరకు చేరుతారు. అక్కడి నుండి అమర్ని ఎదిరించి నువ్వు ఆ అరుంధతి ఆత్మ అస్థికలు తీసుకోవాలి అని అంటూ వెకిలిగా నవ్వుతుంటాడు గోర. మరోవైపు తెల్లవారగానే ఇక మనం ప్రయాణం అవుదాం బాలిక. ఇక నీ ప్రస్థానం ముగిసింది. ఇక్కడి నుండి కాశీలో నీ అస్థికలు కలపగానే నువ్వు పరమాత్మలో అంకితం కావడానికి మనస్ఫూర్తిగా ఒప్పుకోబాలిక అని అంటుండగా కాశీలో అస్థికలు కలిపే వరకైనా నాకు టైం ఇవ్వండి అని అడుగుతూ ఉంటుంది. అలాగే బాలిక, ఖచ్చితంగా ఇస్తాను. ఆ కాశీ నగరం నుండే నువ్వు పైకి ప్రయాణం అవ్వాలి అని అంటూ ఉంటాడు గోరని గుర్తు తెచ్చుకుంటూ గుప్తా. ఇక సరే అలాగే, ఇంతసేపైనా నా కుటుంబంతో నేను హ్యాపీగా గడుపుతాను అని అంటుంటుంది. అప్పుడే రాథోడ్ కార్ అక్కడికి ఆపి కిందికి దిగి పొగరుగా చూస్తూ ఉంటాడు. ఇక అక్కడే లాన్లో ఉన్న ఆరుని కూడా ఒక రకంగా చూస్తూ ఉంటాడు రాథోడ్. ఇక లోపలికి వెళ్ళిన రాథోడ్ అమర్ కుటుంబాన్ని గోరాకి అప్పగిస్తాడా? 6 అస్థికలని తన కుటుంబాన్ని అమర్ ఏ విధంగా కాపాడుకుంటాడు? ఆర్జే బాగి, ఈ బాగి మిస్సమ్మ ఒకరే అని పిల్లలు తెలుసుకుంటారా? అరుంధతి పక్కింటి అక్క, తన ఫ్యాన్ అరుంధతి అందరూ ఒక్కరే అని బాగి తెలుసుకుంటుందా? నిజంగానే 6 ప్రస్థానం ముగియనుందా? మళ్ళీ 6 బాగి కూతురిగా అమర్ చెంతకి చేరనుందా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.